గాయత్రి. గాయత్రి గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. గాయత్రి గారు ఏం చేస్తుంటారు? గాయత్రి గారు హౌస్ వైఫ్. ఏమేమి మంచి హౌస్ వైఫ్ అంటే బాగా వంటలు చేస్తారా? స్టిచ్చింగ్ చేస్తా. స్టిచ్చింగ్ చేస్తారా? ఓకే, ఏం స్టిచ్చింగ్ చేస్తారు? అన్నీ. నాకు డిజైనింగ్ కావాలండి, చేస్తారా? చేస్తా. ఏంటి అంత నవ్వేశారు? డబ్బులు ఇచ్చాము. డబ్బులు ఏమనుకున్నారా? ఎందుకు చేయండి, చుట్టాల అమ్మాయికి చేస్తాం తప్పకుండా. అయితే మరి నేను ఖచ్చితంగా నా కాస్ట్యూమ్ డిజైనింగ్ మీకు ఇచ్చేనా? ఓకేనా? ఓకే. మీరు? నా పేరు దీపిక గారు. ఎస్, చెప్పండి. స్ట్రాంగ్ గా చెప్పారు. నేను హౌస్ వైఫ్. ఓకే, అంటే ఏంటి హౌస్ వైఫ్ అంటే మీ స్పెషాలిటీ ఏంటి అసలు? స్పెషాలిటీ ఏంటంటే మా ఇద్దరు పిల్లల్ని చూసుకోవడమే నాకు పెద్ద అది. కొంటే పిల్లలా? చాలా. ఏం చేస్తుంటారు? పాప ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. పెద్ద సమస్య వచ్చి పడింది. పిల్లలు అంటే నేనేదో చిన్న పిల్లలు అనుకున్నాను, మీరేంటి బీటెక్ అని చెప్పేశారు. ఫస్ట్ ఇయర్, బాబు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అయ్యో, వాళ్ళనే పిల్లలంటే ఇంకా చిన్న పిల్లలు ఏమనాలో వాళ్ళు అలానే బిహేవ్ చేస్తారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓకే. హలో అండి. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఎలా ఉన్నాను చెప్పండి మీరే. సూపర్ ఉన్నారు మీరు. సూపర్ ఉన్నానా? అబ్బా, అయిపోయింది. ఈ రోజు లంచ్ ఒకటి అనుకున్నాను, డిన్నర్ కూడా క్లోజ్, అంతేనా? ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అంటే ఇంకేమైనా స్పెషాలిటీ ఉందా? మీరు కుకింగ్ అలా? స్టిచ్చింగ్. ఇక్కడ అందరూ స్టిచ్చింగే ఉన్నారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి అంత సీరియస్ గా చెప్తున్నారు? నేను లాస్ట్ అని అనుకున్నారా, లేక మిమ్మల్ని లాస్ట్ అడిగాను అనుకున్నారా? లేదా? ఓకే, చెప్పండి ఏంటి సంగతులు? నేనే చెప్పాలా? గేమ్ ఆడేద్దామా మరి? ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో అందరూ హౌస్ వైఫ్లు అనమాట. సో చిన్న సింపుల్ గేమ్ అండి. చిన్నప్పుడు స్పూన్లో లెమన్ పెట్టుకొని ఆడే ఉంటారు కదా, ఆడారా? సో ఇక్కడ 2 మెంబర్స్లో ఎవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు? మీరు. ఓకే, ఇక్కడ డన్. సరే, ఒక స్పూన్ తీసుకోండి. ఓకే, అండ్ ఈ బాల్. సింపుల్గా చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ స్పూన్ని నోట్లో పెట్టుకొని ఈ బాల్ని పెట్టుకొని చాలా స్లోగా వెళ్ళి నోట్లో, అంటే మీరు టచ్ చేయకూడదు, టచ్ చేసినా కింద పడిపోయిన బాల్ అవుట్. రన్ తీసుకొని అదే సింపుల్గా అక్కడ ఉన్న హార్ట్ షేప్ మీకు కనిపిస్తుంది కదా, ఆ హార్ట్ షేప్ని ఎవరైతే తీసుకొచ్చి ఈ హార్ట్కి ఇస్తారో వాళ్ళే విన్. వాళ్ళకే ఫస్ట్ చాయిస్ ఉంటుంది క్వశ్చన్ అవర్. ఓకేనా? మీకు గేమ్ రూల్ నేను చెప్పాను కదా, ఆల్రెడీ అర్థమైంది కదా. సో నేను 1 2 3 అంటాను. ఓకే, 3 2 1 స్టార్ట్. మొత్తానికి రాదు అంటూనే హార్ట్ తెచ్చేశారు. ఫస్ట్ క్వశ్చన్ చాయిస్ మీకే అనమాట. ఓకేనా? ఓకే అండి. ఓకే, మాధవి గారు మొత్తానికి భలే రన్ చేసేసారు కదా. చిన్నప్పుడు బాగా గేమ్స్ ఆడేవాళ్ళ? సూపర్గా ఆడేవాళ్ళు. స్పూన్ చాలా అది సంగతి, అందుకే చాలా ఆరాంసే వెళ్ళారు, అలా వచ్చేసారు. ఓకే, సరే మీ ఆయన ఏమంటారు మిమ్మల్ని? చాలా హుషారుగా ఉంటావు అంటారా? నన్ను డామినేట్